తెలంగాణ తిరుపతి స్వర్ణగిరి. స్వర్ణగిరి అన్న పేరుకు తగ్గట్టుగానే బంగారు కాంతులతో ధగధగలాడుతూ మెరిసిపోతూ తిరుమల వెంకన్న ఆలయాన్ని పోలిన విధంగా ఉన్న అద్భుత ఆలయం స్వర్ణగిరి ఆలయం. ప్రతిరోజు వేలాది మందిని తన దగ్గరకు రప్పించుకుంటున్న ఆకర్షణ స్వర్ణగిరి ఆలయానిది. నిజానికి ఇది ఏ పురాతన ఆలయము కాదు, స్వయంభూ ఆలయము కాదు, ఒక హిందూ సంస్థ నిర్మించింది కూడా కాదు. హైదరాబాద్లో ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి కుటుంబం మానేపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో తమ స్వంత స్థలంలో కట్టిన ఆలయం. మరి ఈ ఆలయానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఏర్పడింది అంటే, ఈ ఆలయానికి సంబంధించి ఇటు చారిత్రాత్మకంగానూ అటు ఆధ్యాత్మికంగానూ ఇంకొక వైపు పర్యాటకంగానూ కూడా అద్భుతమైన ఆకర్షణలున్నాయి. మరి ఆ ఆకర్షణలేంటో ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పబోతున్నాను. ఈ స్వర్ణగిరి ఆలయం ఇంతగా ప్రసిద్ధి చెందిందంటే దానికి కారణం ఈ ఆలయ నిర్మాణ శైలి, అందం, ఆలయంలో ప్రత్యేకతలు, అక్కడి పరిసరాల కారణంగా ఈ ఆలయం ఒక విశిష్టతను సంపాదించుకుంది. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్ప రీతులతో ప్రాకారానికి 4 వైపులా 4 రాజగోపురాలతో, సువిశాలమైన మండపాలతో, 5 అంతస్తుల విమాన గోపురంతో నిర్మించబడింది స్వర్ణగిరి ఆలయం. గర్భాలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువు తీరి ఉన్నారు. స్వర్ణగిరి ఆలయం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా చెప్తారు. ఆలయ ప్రాంగణంలో పద్మావతీదేవి, గోదాదేవి, మదన గోపాలకృష్ణ స్వామి, గరుడాళ్వార్, రామానుజాచార్యులు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భూవరాహస్వామి, వకుళమాతల ఉపాలయాలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నిర్మించబడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ ఈ సంవత్సరం అంటే 2024 మార్చి 6న త్రిదండి చినజీయర్ స్వామివారి చేతుల మీదుగా జరిగింది. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అన్న పేరుతో కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయం ప్రకారం ప్రాచీన శిల్పశాస్త్ర రీతులతో నిర్మించారు. 4 వైపులా 4 రాజగోపురాలతో, సువిశాలమైన మండపాలతో, 5 అంతస్తుల విమాన గోపురంతో అలరారుతోంది స్వర్ణగిరి ఆలయం. స్వర్ణగిరికి చేరగానే ఎదురుగా 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది. దీనిని మానేపల్లి విజయ స్తంభంగా వ్యవహరిస్తారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలసింది జలనారాయణుడు. ఆలయంలో పుష్కరిణి, వేద పుష్కరిణిగా పిలువబడే ఆ పుష్కరిణి మధ్యలో శయనించిన భంగిమలో భారీ జలనారాయణ స్వామి మూర్తి ప్రత్యేక ఆకర్షణ. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా ఉందో కదా ఆ మూర్తి. ఇలాంటి మూర్తి అంటే ఇలా కొలనులో జలం మధ్యలో శయనించిన నారాయణుడి విగ్రహం నేపాల్ కాఠ్మండూలో ఉంది. అక్కడ అలా కొలనులో ఉన్న స్వామిని బుడా నీలకంఠ్ అని పిలుస్తారు. ఈ నేపాల్ బుడా నీలకంఠ చరిత్రను గురించి, అలాగే నేపాల్లో ప్రసిద్ధ ఆలయాలు ముక్తినాథ్, పశుపతినాథ్ ఆలయాల గురించి కూడా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లోను ఎండ్ కార్డ్స్లోనూ ఇస్తాను, ఒకసారి వీలైతే చూడండి. సరే, అలా నేపాల్ కాఠ్మండూలో మాదిరిగానే మళ్ళీ అలాంటి స్థితిలోనే ఉన్న జలనారాయణుడి విగ్రహం నేపాల్ తర్వాత ఈ స్వర్ణగిరిలోనే చూస్తాం. అదే ఇక్కడి అతిపెద్ద ప్రత్యేకత. ఈ స్వర్ణగిరి ఆలయంలో 4 వైపులా నిర్మించిన 4 గోపురాలకు పెట్టిన పేర్లకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ప్రాంతంలో భువనగిరి ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగిన గిరిదుర్గం. తెలంగాణ పౌరుషానికి, ప్రతాపానికి ప్రతీక ఈ దుర్గం. కళ్యాణి చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరుడు సాధారణ శకం 1041 నుండి 1068 వరకు త్రైలోక్య మల్ల అనే బిరుదును ధరించి ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆ తర్వాత భువనైక మల్ల అనే బిరుదాంకితుడైన 2వ సోమేశ్వరుడు ఈ ప్రాంతాన్ని జనరంజకంగా పాలించాడు. ఆ తర్వాత త్రిభువన మల్ల బిరుదాంకితుడైన 6వ విక్రమాదిత్యుడు తన పేర త్రిభువనగిరి అనే సుందరమైన నగరాన్ని నిర్మించి కొండపైన శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించాడు. ఆ త్రిభువనగిరే కాలక్రమంలో భువనగిరిగాను, భోన్గిరిగాను స్థిరపడిపోయింది. 1000 ఏళ్ల క్రితం ఈ భువనగిరిని రాజధానిగా చేసుకుని ఆ కనిపించే భువనగిరి కోట నుండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కళ్యాణి చాళుక్యరాజుల బిరుదాలను ఈ మహారాజా గోపురాలకు నామకరణం చేశారు. తెలంగాణ గత వైభవ ప్రాభవాలని ప్రసరింపచేసే విధంగా ఈ గోపురాలకు భువనైక మల్ల, త్రైలోక్య మల్ల,
త్రిభువనమల్ల, రాయ గజకేసరి అనే పేర్లు పెట్టారు. ఇక తిరుమలలోని వెంకన్న ఆలయంలో ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా బలిపీఠం, శ్రీవారి పాదాలు, ద్వారపాలకులుగా జయ విజయులు, ఇలా ప్రతిదీ కూడా తిరుమలలో ఆలయం మాదిరిగానే ఏర్పాటు చేశారు. తిరుమలలోని అలిపిరి వద్ద శ్రీవారి పాదాలకు సూచనగా స్వర్ణగిరి మొదటి మెట్టు వద్ద శ్రీవారి పాదాలు ఏర్పాటు చేశారు. ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీవారి ముందున్న గడపను కులశేఖర పడి అంటారని తెలుసు కదా. వెంకటేశ్వరుని పరమభక్తుడు కులశేఖర ఆళ్వార్ నిరంతరం నీ ముందే ఉండి నిన్ను దర్శిస్తూనే ఉండేలా ఆ గర్భాలయం గడపగా ఉండేలా అనుగ్రహించు అని కులశేఖర ఆళ్వార్ తిరుమల శ్రీవారిని కోరాడట. తన భక్తుని కోరికను అనుగ్రహించారు తిరుమల వెంకటేశ్వరుడు. అందుకే తిరుమల గర్భాలయ గడపకి కులశేఖరప్పడి అని పిలుస్తారు. అదేవిధంగా ఇక్కడ స్వర్ణగిరి వెంకటేశ్వరుని ఆలయంలో కూడా ఆలయ నిర్మాతలైన మానేపల్లి రామారావు, వారి శ్రీమతి విజయలక్ష్మి దంపతులు అపూర్వమైన నీ దర్శనాన్ని ప్రసాదించమని వేడుకుని ఈ స్వర్ణగిరిలో శ్రీవారిని ఆహ్వానించుకున్నారు. కాబట్టి ఇక్కడి గర్భాలయ గడపకి విజయరామప్పడి అని పేరు పెట్టారు. తిరుమలలో మాదిరిగానే శ్రీవారి వంటశాల, ఆ వంటశాలను పర్యవేక్షించేందుకు శ్రీ వకుళమాత సన్నిధిని కూడా ఏర్పాటు చేశారు. అంజలి ముద్రతో నెలవై ఈ స్వర్ణగిరి క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు గరుత్మంతుడు. ఆలయంలో జయగంట, విమాన వెంకటేశ్వరుడు, అఖిలాండం, శ్రీవారి పుష్కరిణి, 40 అడుగుల ఎత్తైన రథం, శ్రీవారి ఊరేగింపు విహారానికి వీలుగా మాడవీధులు, ఇలా అన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. ఇంతగా తిరుమల వెంకన్న ఆలయానికి నమూనా మాదిరిగా ఈ స్వర్ణగిరి ఆలయాన్ని రూపకల్పన చెయ్యడం వలన స్వర్ణగిరిని దర్శించినప్పుడు తిరుమలలో తిరుగాడుతున్న అనుభూతి కూడా కలుగుతుంది. ప్రధానంగా చెప్పుకోవలసిన విషయం, ఈ దేవాలయాన్ని పగటిపూట కంటే రాత్రివేళలో విద్యుత్ దీపాల కాంతుల మధ్య చూస్తే కనులకు విందే. ఇదిగో ఇక్కడ చూడండి, ఎంత అద్భుతంగా, ఎంత సుందరంగా ఉందో. దాదాపు 7 సంవత్సరాలు కట్టిన ఈ ఆలయం 2018 సంవత్సరం నుండి 2024 వరకు నిర్మాణం జరుపుకుంది. స్వర్ణగిరి ఆలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఆలయంలో దర్శనానికి ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ ఏమీ లేదు. ఇక దర్శన రుసుము విషయానికొస్తే సాధారణ దర్శనానికి 10 రూపాయలు, దీర్ఘ దర్శనం 50 రూపాయలు, శీఘ్ర దర్శనానికి 100 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. యాదగిరి గుట్టకి సమీపంలోనే ఉన్న స్వర్ణగిరి ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి, సికింద్రాబాద్ నుంచి కూడా బస్సులున్నాయి. క్యాబ్లలో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇవి తెలంగాణ తిరుమల స్వర్ణగిరి ఆలయ విశేషాలు. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.